ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం. దేవేరి సమేత మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనం. తిరునిలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో యాగశాల పూజలు, పవిత్ర ప్రతిష్ఠ. యాదగిరిగుట్ట క్షేత్రంలో పవిత్రోత్సవాలు ప్రారంభం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అంకురార్పణ, యాగ క్రతువులు. ధ్వజారోహణంతో శ్రీ నీలకంఠేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందూరులో ఆధ్యాత్మిక ఉత్సవ శోభ. తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం, యాగశాల క్రతువులను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ఇలా వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో సంవత్సరంలో జరిగిన సమస్త దోషాల పరిహారార్థం ఏటా శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి పర్వదినాలలో వార్షిక పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. శ్రీవారికి ఏడాది పొడవునా నిర్వహించే వివిధ రకాల పూజా కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు వైఖానస ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలి రోజైన ఆదివారం ఉదయం శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారం కళ్యాణోత్సవ మండపంలో విశేష క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలను జరిపి మూలమంత్ర హోమాలను జరిపారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజ తదితర క్రతువులను జరిపారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి అర్చకులు పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. అనంతరం ఉత్సవర్లకు తులసి మాలలు, పసుపు, చందనాది పరిమళాలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. దేవదుందుభులతోడ దేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు. ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు. కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు. ముంగిట పులుగడిగిన
భులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు కాంతులు మించిన మాణికపు తోరణము కింద అంతట కప్పురము సాతుకదే దేవుడు కాంతులు మించిన మాణికపు తోరణము కింద అంతట కప్పురము సాతుకదే దేవుడు కొంతలనమృతమే పోగైనట్టున్నవాడు కొంతలనమృతమే పోగైనట్టున్నవాడు సంతతము సంపదల సరిలేని దేవుడు దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. శ్రీవారి పవిత్రోత్సవాల్లో పాల్గొన్న టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అనంతరం ఎస్వీబీసీతో మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు చేయటం అనేది ఆనవాయితీ. అలానే ఈ సంవత్సరం కూడా 3 రోజులు పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు పవిత్రోత్సవాలు అంటే మనకి టెంపుల్లో జరిగే అనేక కార్యక్రమాల్లో కైంకర్యాలు కానీ మిగతా ఇష్యూస్లో కానీ ఏమన్నా తెలిసో తెలియకో తప్పు జరిగితే దానికి ప్రాయశ్చిత్తంగా చేసేవే ఈ పవిత్రోత్సవాలు. పవిత్రోత్సవాలు అనాదిగా వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా పవిత్రోత్సవాలు ఈరోజు మొదటి రోజు పవిత్ర ప్రతిష్ఠ జరుగుతుంది. ఈరోజు రేపు పవిత్ర సమర్పణ జరుగుతుంది. 3వ రోజు పూర్ణాహుతి జరుగుతుంది. ఈ 3 రోజు కూడా అందరూ కూడా ఈరోజు స్నపన తిరుమంజనం చేయడం జరిగింది. చాలా సాంప్రదాయబద్ధంగా కైంకర్యపరులు కానీ జీఓ గారు కానీ అలానే తిరుమల తిరుపతి సిబ్బంది కానీ అందరూ కూడా ఉండి ఇక్కడ మన కళ్యాణ మండపంలో చాలా భక్తి శ్రద్ధలతో కూడా జరగడం జరుగుతుంది. రేపు పవిత్రాల సమర్పణ కూడా జరుగుతుంది. ఇదంతా కూడా మనకి అనాదిగా ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. దాని భాగంగా దీంట్లో తెలిసో తెలియకో ఏమైనా తప్పులు జరిగితే వాటికి ప్రాయశ్చిత్తంగా జరిగేదే ఈ పవిత్రోత్సవాలు. ఇదంతా కూడా చాలా చాలా నిష్టగా సాంప్రదాయంగా జరుగుతుంది. అందరూ కూడా చాలా భక్తితోటి పార్టిసిపేట్ జరిగింది. అందరికి కూడా నమో వెంకటేశ్వర. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు 17 లక్షల రూపాయలు విరాళంగా అందాయి. పల్నాడు జిల్లా రెంటపాల గ్రామానికి చెందిన కె వినోద్ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 17 లక్షలను విరాళంగా సమర్పించారు. ఈ మేరకు విరాళం డీడీని ఆదివారం ఉదయం శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో డిప్యూటీ ఈవో లోకనాథంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు నన్నపనేని సదాశివరావు, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్ తిరునిలయంలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి 3 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి జరిగే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ మహోత్సవాలను నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కొలువుదీర్చి యాగశాల క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని పరమ పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వార్షిక పవిత్రోత్సవ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి జరిగే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం సంప్రదాయం. నేటి నుండి 3 రోజుల పాటు ఆగముక్తంగా నిర్వహించనున్న పవిత్రోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చారు. అనంతరం స్వస్తి వాచనం, విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, రక్షాబంధనం, మృత్సంగ్రాహనం, అంకురార్పణ తదితర క్రతువులను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని పావన గోదావరి తీరంలో నెలవైన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయం భద్రాద్రి రామయ్య సన్నిధి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మిథిలా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముందుగా వేదికపై సీతారామ లక్ష్మణమూర్తులను శ్రీ వరమహాలక్ష్మీదేవిని అత్యంత సుందర అలంకరణలతో కొలువుదీర్చారు. అనంతరం శాస్త్ర సంప్రదాయబద్ధంగా శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని అర్చకులు నిర్వహించారు. ముందుగా అమ్మవారి సన్నిధిలో భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించారు. ఆపై సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఆచరింప చేయించారు. భక్తులు శ్రద్ధగా భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వరమహాలక్ష్మీదేవిని వ్రత పూజతో సేవించుకుని తరించారు. శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలో ఊరందూరు గ్రామంలో నెలవైన అన్నపూర్ణ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. ఆగస్టు 22వ తేదీ నుండి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఘనంగా జరగనున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముందుగా మూలమూర్తులకు, ఆపై ఉత్సవమూర్తులకు, అనుబంధ దేవతామూర్తులకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించి ఉత్సవాలకు సకలలోక దేవతలను ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని బొమ్మకాల్ రోడ్లో వేంచేసిన వైష్ణవ దివ్య ధామం శ్రీ భూ యజ్ఞ వరాహస్వామి వారి దివ్యక్షేత్రం ఉత్సవ శోభకులతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. స్వామివారి సన్నిధిలో శ్రావణ మాసోత్సవాలను మంగళకరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చిన అర్చకులు ఆగమోక్తంగా కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై అమ్మవారికి వేద మంత్రోచ్చారణలతో స్నపన తిరుమంజన అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నివేదనలు, నీరాజన సమర్పణ గావించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా ముందుగా అర్చకులు శ్రీ వెంకటేశ్వరుడికి, పరివార దేవతామూర్తులకు నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను శ్రీ వరలక్ష్మీదేవిని సర్వాలంకర శోభితంగా కొలువుదీర్చి షోడశోపచార కైంకర్యాలతో సేవించారు. అనంతరం భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి గావించారు. అనంతరం సామూహికంగా భక్తుల చేత వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఆచరింప చేయించారు. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయై నమః,
ॐ स्वधायै नमः ॐ सुधायै नमः ॐ धन्यायै नमः। ఆండాలమ్మవారు ఊంజల్ సేవలో నయన మనోహరంగా భక్తులను అనుగ్రహించారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో మాసోత్సవాల్లో భాగంగా ఆండాలమ్మవారికి ఊంజల్ సేవను నిర్వహించారు. పుష్పశోభితంగా అలంకార శోభితులైన ఆండాల్ తల్లిని వాహనంపై వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. తరువాత ఆలయ ముఖమండపంలో చక్కటి ఊయలలో అమ్మవారిని వేంచేపు చేసి వేద పండితులు చతుర్వేద పఠనం చేస్తుండగా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రం ఉత్సవ కాంతుల్లో దివ్య పరిమళాలను వెదజల్లింది. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా శ్రీ శనీశ్వరుడికి అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకాది ఆరాధనలను నిర్వహించారు. ముందుగా స్వామివారి సన్నిధి వద్ద అర్చకులు గణపతి ఆరాధన, కలశారాధన జరిపారు. ఆపై మహాసంకల్పపూర్వకంగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం, నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకాలను జరిపారు. అనంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా నూతన వస్త్రం, చక్కని పూమాలలతో అలంకరించి నైవేద్యాలు, నీరాజన సమర్పణ గావించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ శనీశ్వరుడి అభిషేకాది ఆరాధనలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కాకినాడ జిల్లా తుని పాత బజార్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు కన్నుల పండుగగా జరిగాయి. శ్రావణ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి నిత్య షోడశోపచారాలను జరిపారు. అనంతరం బంగారు ఆభరణాలు, తులసి హారాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై అష్టోత్తర శతనామావళి సహితంగా తులసి దళార్చన జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. గోవింద నామస్మరణలతో భక్తులు స్వామివారిని సేవించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని ధోనేగుట్టపై నెలవైన స్వయం వ్యక్త శ్రీ కళ్యాణ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఉత్సవ కాంతుల్లో ఓభిల్లుతోంది. ఆలయంలో స్వామివారికి మాస పూజలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ మహోత్సవం భక్తిరసభరితంగా జరిగింది. భక్తులు ముందుగా శ్రీ కళ్యాణ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం కాషాయ జెండాలను చేతబూని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటాన్ని తీసుకుని గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. దారి పొడవునా గోవిందనామాలను పఠిస్తూ భక్తులు ఎంతో ఉత్సాహంగా స్వామివారి గిరి ప్రదక్షిణలో పాలుపంచుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో సామూహిక వరలక్ష్మి వ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. మహిళలు ముందుగా ఆలయంలో దైవ దర్శనం చేసుకున్నారు. అనంతరం సంకల్ప పూజల్లో పాల్గొన్నారు. ఆపై శ్రీ వరలక్ష్మీదేవిని ఆవాహన గావించి సంప్రదాయబద్ధంగా వ్రతాన్ని ఆచరించి అమ్మవారి నిండైన కృపకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలోని మేళ్ల చెరువులో స్వయంభూగా వేంచేసిన శ్రీ శంభులింగేశ్వర స్వామి వారి దేవాలయంలో మాస పూజలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆషాఢ దశమి ఉత్సవాన్ని శ్రద్ధ భక్తులతో నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై శంభులింగేశ్వరుడికి సంకల్ప పూజలతో షోడశోపచారాదులను నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో కొలువైన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై స్వామివారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి అర్చనలను జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు రామ భజనలు, హనుమాన్ చాలీసా పారాయణం చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం ఉదయం నృత్యరూపక ప్రదర్శన చూడచక్కగా జరిగింది. తిరుపతి సంగీత నృత్యోత్సవం 2026 పేరుతో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సౌజన్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఔత్సాహికులైన యువ కళాకారులు పాల్గొని తమ ప్రతిభా పాఠవాలను చాటుకున్నారు. ఇందులో భాగంగా ఆదివారం కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన లంబోదర కల్చరల్ అకాడమీ వారు ప్రదర్శించిన నృత్య రూపకం ఆద్యంతం ఆహ్లాదకరంగా జరిగింది. హరి అవతారములే అఖిల దేవతలు, హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండములు, హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోని మాండములు, హరినామములే సప్తమోక్షపురముల వైభవ నృత్య కళా ప్రదర్శనతో తిరుపతిలోని భారతీయ విద్యా భవన్ పాఠశాల ప్రాంగణం కళా వైభవాన్ని సంతరించుకుంది. శనివారం సాయంత్రం ఆహ్లాదకర సమయంలో పాఠశాల ఆవరణలోని ఆడిటోరియంలో నిర్వహించిన అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, కాంచీపురం, ఉజ్జయిని, ద్వారకా క్షేత్రాల ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ ప్రదర్శించిన సప్తమోక్షపురముల వైభవం అనే నృత్య కళా వైభవం ఆద్యంతం అద్భుతంగా సాగింది. ఈ సందర్భంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన సంగీత విభాగాధిపతి, సీనియర్ అధ్యాపకులు డాక్టర్ ఏ సభరి గిరీష్ శర్మను పాఠశాల తరపున ఘనంగా సత్కరించారు. అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్గా బాధ్యతలను స్వీకరించిన బి శ్రీధర్ వర్మను పాఠశాల డైరెక్టర్ సత్యనారాయణరాజు తదితరులు ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్వీబీసీ చైర్మన్ బి శ్రీధర్ వర్మ మాట్లాడుతూ సనాతన భారతీయ సంప్రదాయంలో కళలకు విశేష ప్రాధాన్యత ఉందని, కళలను ప్రోత్సహిస్తూ పేరొందిన కళాకారులను భారతీయ విద్యాభవన్ పాఠశాల తరపున సత్కరించడం అభినందనీయమని తెలిపారు. ఇవాళ బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటి కార్యక్రమం
భగవంతుడు పెద్దల రూపంలో నాకు కల్పించారు. ఈరోజు ఈ తరం వారికి ఇలాంటి కార్యక్రమాల్ని ముందు ముందు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుడు భగవంతుడు వెంకటేశ్వర స్వామి గారు పెద్దలైనటువంటి సత్యనారాయణ రాజు గారికి మంచి ఆరోగ్యం ప్రసాదించి ఆయనకి మంచి ఆశీస్సులు ఇవ్వాలనేది మేము కోరుకుంటున్నాం. ఇంకా చాలా ప్రోగ్రాంలు చేపట్టండి. ఎస్విబిసి ఛానల్ ఇలాంటి కార్యక్రమాలకి ఎప్పుడు సహకారం అందిస్తుందనేసి తెలియజేసుకుంటూ విద్యార్థులకి వారి తండ్రులు అందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వాలనేసి కోరుకుంటూ జై హింద్. ఓం నమో వెంకటేశాయ. అనంతరం అధ్యక్షులుగా వ్యవహరించిన భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ ఎన్ సత్యనారాయణరాజు మాట్లాడుతూ భారతీయ విద్యాభవన్లో విద్యార్థులకు ఉత్తమమైన విద్యతో పాటు సంస్కృతి సంప్రదాయాలను అలవరుస్తూ కళా సాంస్కృతిక రంగాలలోనూ మక్కువను పెంపొందిస్తున్నామని పేర్కొన్నారు. నాణ్యమైనటువంటి విద్యను అందించడమే కాకుండా మానవ వికాసానికి కళలు ఎంతో ఉపయోగపడతాయి. అటువంటి కళలను కూడా చిన్నారులకు అందించడంలో భారతీయ విద్యాభవన్ తన వంతు పాత్రను వహిస్తున్నది. మనం 3 ప్రోగ్రామ్స్ ముఖ్యంగా చేస్తున్నాం. ఒకటి శ్రావణ సంగీతలహరి శ్రావణ మాసంలో, రెండవది కార్తీక జ్ఞానామృతం స్పిరిచువల్ సీడ్, పిల్లల యొక్క మనసులో వేయాలన్న ఉద్దేశంతో ఒక పండితులని విద్వాంసులను పిలిచి ఆధ్యాత్మిక లెక్చర్స్ కూడా ఇప్పించడం జరుగుతున్నది. ఇలాగా భారతీయ సంస్కృతిని, విలువలను, సంప్రదాయాలను ఈ తిరుపతిలోనే కాకుండా తిరుపతి పరిసరాలకు అందించడంలో తన వంతు పాత్రను భారతీయ విద్యాభవన్ నిర్వహిస్తున్నది. తిరుపతిలోని ఇస్కాన్ రాధా గోవిందుల కమల మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని ఇస్కాన్ ప్రతినిధులు తెలియజేశారు. ఇస్కాన్ మందిరంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి పోస్టర్లను అధ్యక్షులు రేవతి రమణదాస్, ఇస్కాన్ ప్రతినిధులు రూపేష్ చైతన్య దాస్, లీలా పారాయణ దాస్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ ప్రతినిధి రూపేష్ చైతన్య దాస్ మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమికి భక్తుల రద్దీకి అనుగుణంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని, సెప్టెంబర్ 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. ఇస్కాన్ తరఫున శ్రీకృష్ణ జన్మాష్టమికి ఇక్కడ ఏర్పాట్లంతా అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం లాగానే మన ఇస్కాన్ మందిరంలో ఈ సంవత్సరం కూడా ఎంతో అద్భుతంగా కూడా ఈ జన్మాష్టమి ఉత్సవానికి ఏర్పాటు జరుపుతున్నాము. 4వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి, 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. 4వ తేదీ భగవంతుని శుభ మంగళారతితో 4:30 నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ ప్రతి సంవత్సరము కొన్ని వేల లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి వారికి తగ్గట్టు మనం అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నాము. వారికి క్యూ లైన్స్, తర్వాత అన్న ప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అదే సమయంలో జన్మాష్టమి 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఉట్లోత్సవం ఉంటుంది. ఇక్కడ యువతంతా కూడా పాల్గొనొచ్చు ఉట్లోత్సవంలో. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డు విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 84,873 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,286 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,67,00,000 రూపాయలు. 4,38,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 2,42,000 మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.